Negotiable instrument. Okay. A person gives his right to claim other person known as okay negotiable instrument అంటాం చూడండి. నెగోషియబుల్ అంటే ట్రాన్స్ఫరబుల్, ఇన్స్ట్రుమెంట్ నథింగ్ బట్ ఏ పీస్ ఆఫ్ పేపర్. సో ఏ పీస్ ఆఫ్ పేపర్ with legal validity paper transferred to one person to the other person known as Negotiable Instrument Act. So it was passed in 1881 and came into force in 1882. So it consists of 147 sections and 17 parts. Clear? So in the already we discussed about the what is meant by promissory note, what are the essentials of the promissory note. Next, what is meant by bill of exchange, what are the essentials of the bill of exchange. So what is meant by check, what are the essentials of the check. So another chapters in the Negotiable Instrument Act according to our syllabus. The one is holder for consideration, holder in due course. So these are the three other topics in our syllabus. So what is meant by the Negotiable Instrument Act under section 7 defines about holder. Who is a holder? What is meant by holder? What is meant by holder? So ఇక్కడ చూడండి, what is meant by possession అన్నాడు. What is meant by possession? పొజిషన్ అంటే ఇక్కడ ఏంటి? చూడండి ఇట్లా చూడండి. సో ఇట్ ఈజ్ ఏ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్. సారీ ఇట్ ఈజ్ ఎ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. క్లియర్? It is a negotiable instrument, either promissory note or check or bill of exchange. Totally it is known as a negotiable instrument. So this instrument having my possession. So ఈ ఇన్స్ట్రుమెంట్ నా దగ్గర ఉంది. ఏ ఇన్స్ట్రుమెంట్ అండి ఇది? Negotiable instrument. I am having this negotiable instrument under my possession. సో ఇది నా వద్ద ఉంది, నా అండర్లో ఉంది. ఓకే, ఉంది, మీ దగ్గరే ఉంది. సో నెక్స్ట్ చూడండి, ఎంటైటిల్ ఫర్ ది పొజిషన్. ఎంటైటిల్ ఫర్ ది పొజిషన్ అంటే వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ మీన్ బై పొజిషన్ హియర్? ఎస్, ఇది ఎవరికి చెంది ఉంటుంది అంటే ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనేది ఎవరి పేరుంది? నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ఎవరి పేరునుంది, ఎవరికి చెందుతుంది? సపోజ్ నా పేరునే ఉంది, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ నాకే రాశాడు. సో రమేష్ గారు నాకు డబ్బులు ఇవ్వాలి, నాకు ఒక ప్రామిసరీ నోట్ రాశాడు. రాస్తే ఈ ప్రామిసరీ నోట్ ఎవరి దగ్గర ఉండాలి? నా దగ్గరే ఉండాలి. ఐ హ్యావ్ ఏ రైట్ టు ఎంటైటిల్ దిస్ ప్రామిసరీ నోట్. ఐ హ్యావ్ ఏ రైట్ టు ఎంటైటిల్ టు దిస్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. సో ఇది నా దగ్గరే ఉండాలి. సో దట్ ఇస్ ద సెకండ్ పాయింట్, ఎంటైటిల్ ఫర్ ది పొజిషన్ అన్నాడు. పొజిషన్ అన్నాడు. ఓకే, నెక్స్ట్ ఎంటైటిల్ టు క్లైమ్ దట్ పొజిషన్. ఎంటైటిల్ టు క్లైమ్ దట్ పొజిషన్. సో వాట్ ఇస్ మీన్ బై క్లైమ్? ఇక్కడ నేను కొత్త వాడు ఏంటంటే ఇక్కడ ఎంటైటిల్ టు క్లైమ్ దట్ పొజిషన్ అన్నాడు. అంటే ఈ యొక్క ఏదైతే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ఉందో, ఏదైతే నాకు రమేష్ గారు నాకు రాసి ఇచ్చినటువంటి డాక్యుమెంట్ నా దగ్గర ఉందో, ఆ డాక్యుమెంట్ని కనుక నేను దీన్ని క్లెయిమ్ చేసుకునే రైట్ నాకు ఉందా లేదా? ఆఫ్ ది 100% ఐ హ్యావ్ ఏ రైట్ టు క్లెయిమ్ దిస్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ బికాస్ సో దిస్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ఇన్ మై పొజిషన్ అండ్ ఆల్సో హ్యావింగ్ ఎంటైటిల్ ఆఫ్ ది Negotiable Instrument Act, and finally I have a right to claim this negotiable instrument at any judicial organizations in case. So whenever he fails, Ramesh sir fails, at that time I have a right to file a suit against the రమేష్ గారు. సో ఇక్కడ చూడండి, అప్పుడు హోల్డర్, దాన్ని ఏమంటారంటే హోల్డర్ అంటారు. ఒకటి
నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనేది మన దగ్గర ఉండాలి, పేపర్ మన దగ్గర ఉండాలి. ఆ పేపర్ ఎవరికి చెంది ఉండాలంటే మనకు సంబంధించింది అయి ఉండాలి, ఎంటైటిల్ ఫర్ ది మన పరిధిలో ఉండాలి. దాన్ని క్లెయిమ్ చేసుకునే హక్కు కూడా మనకు ఉండాలి, దాన్ని క్లెయిమ్ చేసుకునే హక్కు కూడా మనకు ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, సో మా మామయ్య గారు నాకు ఒక 10,000 రూపీస్ చెక్ ఇచ్చారు. 10,000 రూపీస్ చెక్ ఇచ్చారు. ఎవరు ఇచ్చారండి? మా మామయ్య గారు ఇచ్చారు నాకు. ఎందుకు ఇచ్చారు? కరోనాలో చాలా ఇబ్బంది పడుతున్నాడు మా అల్లుడు అని చెప్పేసి 10,000 రూపాయలు ఇచ్చారు. సో ఈ 10,000 రూపాయల చెక్ ఎవరి పేరుని ఇచ్చారు? నాకే ఇచ్చారు. అంటే పొజిషన్ ఎవరిది? నా దగ్గర ఉంది. మేడం పేరు మీద ఇస్తారులేండి. ఎందుకంటే మేము ఇచ్చామని చెప్పేసి చూపించుకోవడానికి. రమేష్ గారు వింటున్నారా? ఏంటండి? ఎస్ ఎస్ ఖచ్చితంగా మన పేరు మీద అయితే ఎవరు కదా సార్? రమేష్ గారు. చూడండి, ఇక్కడ ఈ 10,000 నాకు ఆయన ఇచ్చారు. ఈ 10,000 ఎవరికి ఇచ్చారు? నాకు కదలండి, మా మిస్సెస్కి ఇచ్చారు. ఆవిడ పేరు నీలిమకు 10,000 రూపీస్ ఇచ్చారు. చెక్ ఇస్తే ఈ 10,000 రూపీస్ చెక్ అండర్ పొజిషన్ ఆఫ్ నీలిమ దగ్గర ఉంది. సో నీలిమ హ్యాస్ అన్ ఎంటైటిల్ ఫర్ ద చెక్. నీలిమకి చెక్ మీద పూర్తి హక్కులు ఉన్నాయి. సో నీలిమ హ్యాజ్ ఎంటైటిల్ టు క్లైమ్ ద చెక్. అంటే నీలిమ ఈ చెక్ని తీసుకెళ్ళి బ్యాంకులో వేసుకుంటే ఏమొస్తాయండి? డబ్బులు ఇస్తారు. లేదంటే అకౌంట్లో వేసుకుంటే మన అకౌంట్లో అమౌంట్ వస్తుంది. సో అట్లా కనుక్కుంటే దాన్ని ఏమంటారంటే హోల్డర్ అంటారు. హోల్డర్ ఇన్ పొజిషన్, హోల్డర్ ఇన్ ఎంటైటిల్ ఫర్ ది పొజిషన్, హోల్డర్ ఇన్ ఎంటైటిల్ ఫర్ ది క్లైమ్ ద పొజిషన్, క్లైమ్ ద చెక్ అంటాం. ఇక్కడ మీకు అర్థమైందండి. ఒకటి, పొజిషన్ అంటే ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనేది మన దగ్గర ఉండాలి. ఎంటైటిల్ ఫర్ ది పొజిషన్ అంటే ఈ నెగోషియబుల్ యాక్ట్ అనేది మన పేరున ఉండాలి. సో దాన్ని క్లెయిమ్ చేసుకునే హక్కు కూడా మనం ఉంటే, ఈ 3 లక్షణాలు కనుక ఉన్నట్లయితే దాన్ని ఏమంటారంటే హోల్డర్ అంటారు. వాళ్ళని ఏమంటారంటే హోల్డర్ అంటారు. అర్థమైందండి రమేష్ గారు? సో ద పొజిషన్ ఎంటైటిల్ ఫర్ ది పొజిషన్, ఎంటైటిల్ ఫర్ క్లైమ్ టు దట్ పొజిషన్. సో ఇది ఏంటంటే ఈ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, సెకండ్ వన్కి రండి. హోల్డర్ ఫర్ కన్సిడరేషన్. ద ఫస్ట్ వన్ ఈజ్ హోల్డర్, ద సెకండ్ వన్ ఈజ్ హోల్డర్ ఫర్ కన్సిడరేషన్. సో ఇక్కడ పొజిషను ఎంటైటిల్ ఫర్ పొజిషను, ఎంటైటిల్ టు క్లైమ్ దట్ పొజిషను ప్లస్ కన్సిడరేషన్ అన్నాం. ఇక్కడ పొజిషన్ అంటే ఏంటి? ఎస్, ఎవరి అండర్లో అయితే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ఉందో వాళ్ళు పొజిషన్లో ఉన్నట్టు లెక్క. నెగోషియబుల్ యాక్ట్ సపోజ్ ఇప్పుడు రమేష్ గారి అండర్లో ఉంది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్, ఒక నోట్, ప్రో నోటో ఇంకోటో ఆయన దగ్గర ఉంది. సో అతని దగ్గర ఉన్న తర్వాత ఎంటైటిల్ ఫర్ దట్ పొజిషన్. సో ప్రో నోట్ ఎవరి పేరునుంది? నా పేరునుంది. నా పేరున్న ప్రో నోట్ రమేష్ గారి దగ్గర ఉంటే రమేష్ గారికి ఏమన్నా ఎంటైటిల్మెంట్ అనేది వర్తిస్తుందా? వర్తించదు. కానీ ఆ ప్రో నోట్ ఎవరి పేరున ఉండాలి? రమేష్ గారి పేరు మాత్రమే ఉండాలి. టైటిల్ మస్ట్ బి క్లియర్ ఇన్ ఫేవర్ ఆఫ్ రమేష్ సార్. రమేష్ సార్ పేరునే ఈ టైటిల్ అనేది ఉండాలి. సో అట్లా ఉంది. అట్లా ఉన్న తర్వాత ఎంటైటిల్ టు క్లైమ్ దట్ పొజిషన్. అట్లా ప్రోనోటు రమేష్ సార్ దగ్గర ఉన్నప్పుడు రమేష్ సార్ దాన్ని ఈజీగా క్లైమ్ చేసుకునే అవకాశం ఉంటుంది, ఈజీగా ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈజీగా ఒక రూపంలో నుంచి ఇంకొక రూపంలోకి మార్చుకునే అవకాశం రమేష్ సార్కి ఉంటుంది. అయితే అట్లాంటి ఈ యొక్క నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనేది ఏ విధంగా వచ్చింది రమేష్ సార్కి అని అంటే ఫర్ కన్సిడరేషన్. సో కన్సిడరేషన్ ద్వారా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అనేది రమేష్ సార్ చేతికి వచ్చింది. సో కన్సిడరేషన్ అంటే మనీ, కన్సిడరేషన్ నథింగ్. సో మనీ ఎందుకు వస్తుంది? ఇక్కడ కూడా మనీ వచ్చింది, ఇక్కడ కూడా మనీ వచ్చింది, ఇక్కడ కూడా మనీ వస్తుంది. ఇక్కడ కన్సిడరేషన్ అంటున్నాం, ఇక్కడ కన్సిడరేషన్ అని అనట్లా, ఇక్కడ మాత్రమే కన్సిడరేషన్ అంటున్నాం. సో ఇక్కడ కన్సిడరేషన్ అని ఎప్పుడంటాం? చెప్పండి చెప్పండి మేడం.
ఎస్, కన్సిడరేషన్ అంటే ఎక్స్చేంజ్ మస్ట్ బిట్వీన్ టూ పార్టీస్. ఇక్కడ రమేష్ గారు ఎవరికి, నాగేశ్వరరావు గారికి వస్తువులు అమ్మారు. ఎంతకు 10,000 రూపాయల వస్తువులు, 10,000 రూపాయల వస్తువులు అమ్మితే ఇన్ రిటర్న్ నాగేశ్వరరావు గారు ఏం చేశారంటే 10,000 రూపీస్కి ఒక ప్రామిసరీ నోట్ రాసి ఇచ్చారు. ఎవరికి, రమేష్ గారికి 10,000 రూపీస్ ప్రామిసరీ నోట్ రాసి ఇచ్చారు. సో ఎందుకు వీళ్ళిద్దరి మధ్యన ఏం జరిగింది? కన్సిడరేషన్ అంటే బిజినెస్ జరిగింది. సో ఈయన బిజినెస్ జరిగింది. సో బిజినెస్ జరిగిన తర్వాత దాని కన్సిడరేషన్ అనేది అప్లై అయింది. సో కన్సిడరేషన్తో కూడినటువంటి బిజినెస్ జరిగింది. సో ఇక్కడ కన్సిడరేషన్తో కూడినటువంటి బిజినెస్ నాకు మా మామగారికి మధ్యన జరిగిందా? జరగల. సో అంటే మా మామయ్య గారు ఏంటంటే నా మీద ప్రేమతో గిఫ్ట్ ఇచ్చారనుకోండి, లేదంటే నా మీద కదా వాళ్ళ అమ్మాయి మీద ప్రేమతో గిఫ్ట్ ఇచ్చారనుకోండి అక్కడ, అంతే. సో ఆ విధంగా ఓనర్షిప్ అనేది వస్తుంది, హోల్డర్షిప్ అనేది వస్తుంది. సో ఇక్కడ హోల్డర్ ఫర్ కన్సిడరేషన్లు ఏంటంటే హోల్డర్షిప్ వస్తుంది. ఎలా వస్తుందంటే నేను ఒక అతనికి వస్తువులు అమ్మటం మూలంగా ఆ వస్తువులు అమ్మినందుకు గాను తిరిగి అతను నాకు కన్సిడరేషన్ డబ్బులు ఇవ్వాలి. ఆ డబ్బులకు బదులుగా నాకు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అనేది నాకు ఇచ్చాడు. క్లియర్, అర్థమవుతుందండి? డబ్బులకు బదులుగా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అనేది నాకు ఇచ్చాడు. అది చెక్ అవ్వచ్చు, క్లియర్, చెక్ అవ్వచ్చు, ప్రామిసరీ నోట్ అవ్వచ్చు. సో నిజంగా చెక్కే ఇచ్చాడు అనుకో, నేను రిటర్న్ 10,000 రూపీస్ రమేష్ గారికి చెక్కే ఇచ్చాను. సో ఆ చెక్ని ఏమంటాం మనం? కన్సిడరేషన్ అంటాం కదా. ద చెక్ని ఏమంటామంటే కన్సిడరేషన్ అంటాం. సో ఈ విధంగా ఏంటంటే దీన్ని ఏమంటారంటే హోల్డర్ ఫర్ కన్సిడరేషన్ అంటారు. సో ఫస్ట్ హోల్డర్ అంటే అది వచ్చే టోటల్గా పొజిషన్ ఉండాలి, ఎంటైటిల్ ఉండాలి, ఆ టైటిల్ని క్లెయిమ్ చేసుకునే హక్కు ఉండాలి. అంటే ఇది ఎలా వచ్చింది? సో అది గిఫ్ట్ రూపంలో రావచ్చు, లేదంటే ఇంకోటి రూపంలో అయినా రావచ్చు. క్లియర్? ఇక్కడికి వచ్చేసరికి హోల్డర్ ఫర్ కన్సిడరేషన్లు ఏంటంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ మన చేతిలో ఉండాలి, మన దగ్గర ఉండాలి, ఆ ఇన్స్ట్రుమెంట్కి సంబంధించిన టైటిల్ మన పేరున ఉండాలి, ఆ టైటిల్ని క్లెయిమ్ చేసుకునే హక్కు మనకు ఉండాలి. ఆ హక్కు ఎలా వచ్చింది? ఆ టైటిల్ క్లెయిమ్ చేసుకునే హక్కు మనకు ఎలా వచ్చింది? త్రూ బిజినెసే కదా. వీళ్ళిద్దరి మధ్యన బిజినెస్ జరిగింది. సో రమేష్ గారికి నాగేశ్వరరావుకి మధ్యన బిజినెస్ జరిగింది. సో ఇన్ రిటర్న్ ఏమేం చేశారు? నాగేశ్వరరావు గారు 10,000 రూపీస్ చెక్ ఇచ్చారు. చెక్ అంటే ఏంటి? ఇన్స్టెడ్ ఆఫ్ మనీయే కదా, చెక్ ఇచ్చారు. సో దాన్ని ఏమంటారంటే కన్సిడరేషన్ అంటాం. సో చెక్ నథింగ్ బట్ ప్రైస్, చెక్ నథింగ్ బట్ కన్సిడరేషన్. దీన్ని ఏమంటారంటే హోల్డర్ ఫర్ కన్సిడరేషన్ అంటారు. అర్థమైందండి రమేష్ గారు? ఇదే సార్ డిఫరెన్స్. కన్సిడరేషన్ ఇక్కడ బిజినెస్ జరిగింది మన ఇద్దరి మధ్యన. సార్ ఇప్పుడు అది సార్ ఇప్పుడు మీ బ్రదర్కి మీరు ఒక 10,000 రూపీస్ చెక్ ఇచ్చారనుకోండి సార్. చెక్ ఎవరి పేరుని ఇస్తారు? మీ బ్రదర్ పేరునే ఇస్తారు. చెక్ మీ బ్రదర్కి హ్యాండ్ ఓవర్ చేశారు అంటే అతని పొజిషన్లో ఉన్నట్టు లెక్క. ఎవరి పేరుని ఇచ్చారు? మీ బ్రదర్ పేరుని ఇచ్చారు. టైటిల్ అంతా ఆయన పేరునే ఉంది. సో అది క్లెయిమ్ చేసుకునే చెక్ బ్యాంకులో కట్టుకెళ్ళి క్లెయిమ్ చేసుకునే రైట్ ఎవరికి ఉంది? అతనికే ఉంటుంది. అంటే అప్పుడు ఏమవుతాడు? ఆ చెక్కి ఎవరు హోల్డర్ అవుతాడు? ఆబ్వియస్లీ అతనే అవుతాడు కదా, మీరు కాదు కదా, నేను కాదు కదా. సార్ రమేష్ గారు, ఆబ్వియస్లీ బ్రదరే చెక్ హోల్డర్ అవుతారు కదా, అదే హోల్డర్ అంటాం. దాన్నే సెక్షన్ 8లో ఏంటంటే డెఫినేషన్ అట్లనే ఉంటుంది. అర్థమైందా? అంతే. హోల్డర్ అంటే ఏంటంటే మనకు హక్కు ఎలా వస్తుంది, ఒక వ్యక్తికి ఒక ప్రాపర్టీ మీద హక్కు ఎలాగ వస్తుంది? సో డాక్యుమెంటు అతని దగ్గర ఉండాలి, ఆ డాక్యుమెంట్ అతని పేరున ఉండాలి, అతన్ని క్లెయిమ్ చేసుకునే లీగల్ రైట్ ఉండాలి. ఇప్పుడు మన వైఫ్ మన మీద క్లెయిమ్ చేసుకునే రైట్ మన వైఫ్కి ఉంటుందండి?
అలా కాదు సార్, మన మీద ఏదైనా క్లెయిమ్ చేసుకున్న రైట్ మన వైఫ్స్కి ఉంటుందా ఉండదా? రమేష్ గారు ఆబ్వియస్లీ మీరు ఒప్పుకోపోయినా ఆబ్వియస్లీ వాళ్ళకు ఉంటుంది. ఎందుకండి అన్టైటిల్ అంటే ఏంటి? ఇక్కడ ఎప్పుడైతే మీరు వాళ్ళ మెడలో తాళి కట్టారో అదే అన్టైటిల్. అన్నీ ఎంటైటిల్మెంట్ అప్పుడే ఇచ్చేస్తాము, క్లైమింగ్ పవర్ అప్పుడే ఇచ్చేస్తాము. ఆల్రెడీ ఆ పెళ్లి చేసుకున్న వెంటనే వాళ్ళ పొజిషన్లోకి వెళ్ళిపోతాం కదా మనం. మన పొజిషన్లో వాళ్ళు ఉన్నప్పటికీ కానీ వాళ్ళ పొజిషన్లో మనం ఉన్నట్టే లెక్క. అంతే సార్. అదే సార్, ఇది హోల్డర్ అంటాం మనం. సో సెకండ్ వన్ వచ్చేసి హోల్డర్ ఫర్ కన్సిడరేషన్. అంటే ఈ హోల్డర్ అనే వాడికి ఈ స్టేటస్ ఎలాగొచ్చిందంటే, హోల్డర్ స్టేటస్ ఎట్లాగొచ్చిందంటే ఏదైనా ట్రాన్సాక్షన్ చేయటం వల్ల అవతోడు ఇవ్వాల్సిన డబ్బులు మనకి ఇస్తే దాన్ని కన్సిడరేషన్ అంటాం. ఆ విధంగా మనం హోల్డర్గా మనం అప్గ్రేడ్ అయినట్టు లెక్క. అర్థమైందండి? చెప్పండి సార్. లేదు, అంటే ఇది కొంత ఉంటుంది. సో లేదు లేదు ఓకేనండి, ఇది అర్థమైంది కదా. హోల్డర్ ఫర్ కన్సిడరేషన్ అంటారు. సో నెగోషియబుల్. ఇక్కడ మూడో చూడండి, హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అంటాం. హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్. సెక్షన్ 9 ఆఫ్ ది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ డిఫైన్స్ అబౌట్ ద హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్. ఇక్కడ కూడా సేమ్ ఎట్లానే ఉంటుంది చూడండి, ఇవన్నీ ఉంటాయి. సో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ షుడ్ బి పొజిషన్ ఇన్ వన్ పర్సన్. సో సచ్ పర్సన్ ఎంటైటిల్డ్ ఫర్ దట్ పొజిషన్. సో అతనికి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అతని చేతిలో ఉంది. సో ఆ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కూడా తన పేరునే ఉంది. సో ఎంటైటిల్ టు క్లైమ్ దట్ పొజిషన్. అతన్ని క్లైమ్ చేసుకునే హక్కు కూడా అతనికి ఉంది. క్లైమ్ చేసుకునే హక్కు కూడా అతనికి ఉంది. సో ఈ క్లైమ్ చేసుకునే హక్కు ఎలా వచ్చింది? కన్సిడరేషన్ ద్వారా వచ్చింది. సో కన్సిడరేషన్ అంటే ఏం చెప్పాను మనం? ఇద్దరి మధ్యన ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనేది జరిగింది. సో బిజినెస్ ట్రాన్సాక్షన్ జరగడం వల్ల కన్సిడరేషన్ అనేది వచ్చింది. సో కన్సిడరేషన్ జరిగిన తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇక్కడ 2 పాయింట్స్. గుడ్ ఫెయిత్ అని ఒకటి ఉంది, వితౌట్ ఎనీ నెగ్లిజెన్స్ అండి. గుడ్ ఫెయిత్ ఒకటి, వితౌట్ ఎనీ నెగ్లిజెన్స్ అన్నాం. సో ఇదంతా కామనే. గుడ్ ఫెయిత్ అన్నాం, వితౌట్ ఎనీ నెగ్లిజెన్స్ అన్నాం. ఈ గుడ్ ఫెయిత్ అనే వర్డ్ ఎవరికి అప్లై అవుతుందో చెప్పండి. ఓకే, వెరీ గుడ్. ఇంకా చెప్పండి, ఇంకెవరికి ఉంటుంది? ఏకే ఉంటుంది. సో ఏ అనేవాడు కన్సిడరేషన్ తోటి ఏంటంటే ఒక చెక్ అనేది బి అనేవాడికి ఇవ్వాలి. సో ఏ అనేవాడు సో ఒక మంచి ఉద్యోగం గుడ్ ఫెయిత్తో ఇక్కడ ఇవ్వలేదనుకోండి, గుడ్ ఫెయిత్తో ఏ అనేవాడు చెక్కుని బికి ఇవ్వలేదనుకోండి, ఏమవుతుంది? అక్కడ చెక్ బౌన్స్ అవుతుంది. అప్పుడు ఇమీడియట్గా ఈయన ఏమవుతాడు? ఏ ఈజ్ లైబుల్ అవుతాడు కదా, ఆటోమేటిక్గా లైబుల్ అవుతాడు ఎవరండి. ఎట్ ది సేమ్ టైం సో ఇతను రెస్పాన్సిబిలిటీ ఏమీ ఉండదా? ఇద్దరి మధ్యన ఇతని విషయంలో కూడా గుడ్ ఫెయిత్ ఉండాలంటారా? ఇక్కడ చూడండి, వితౌట్ ఎనీ నెగ్లిజెన్స్ అంటాడు. చెప్పండి, వితౌట్ ఎనీ నెగ్లిజెన్స్. సరే సార్, చూడండి చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకసారి పెన్న రాయట్లేదు. సో ఏ బి సి. సో ఏబిసి ఇక్కడ ఏమవుతుందంటే
సో వీళ్ళిద్దరి మధ్యన బిజినెస్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. వీళ్ళిద్దరి మధ్యన బిజినెస్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. సో వీళ్ళిద్దరి మధ్యన కూడా బిజినెస్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ వీళ్ళిద్దరి మధ్యన కూడా జరుగుతున్నాయి. సో ఏ అనేవాడి దగ్గర నుంచి పెన్నాలు రాయట్లేదు సార్. సో ఏ అనేవాడు, బి అనేవాడు, సి అనేవాడు. సో ఏ అనేవాడి దగ్గర నుంచి వీళ్ళిద్దరి మధ్యన చాలా ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు. అర్థమైందండి మీకు? సో ఏ అనేవాడికి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. సో వీళ్ళిద్దరి మధ్యన బిజినెస్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. సో బి అనేవాడు ఏ అనేవాడు ఏం చేశాడంటే బి అనేవాడికి డబ్బులు ఇవ్వాలి. సో బి అనేవాడికి డబ్బులు ఇవ్వాలి కాబట్టి సో బి అనేవాడు ఏ అనేవాడు ఏం చేశాడంటే ఒక చెక్కు కనుక బికి ఇష్యూ చేస్తే, ఒక చెక్కు బికి ఇష్యూ చేశాడు. సో ఏమని ఇష్యూ చేశాడంటే ఒక 5,000 ఇవ్వాలని చెప్పేసి రాసుకొచ్చాడు. సో 5,000 ఇవ్వాలని రాసుకొస్తే ఈ 5,000 కాస్త వీడు ఏం చేశాడంటే ఇట్లా పెట్టాడు. కనిపిస్తుందండి బోర్డు. 5,000 కాస్త ఏం చేశాడంటే 5 ఇలా పెడతాం కదా మనం. సో దీనికి ఇలా చేశాడు. సో 5,000 ఇవ్వాలి. 5,000 కాస్త ఏం చేశాడంటే ఇలా 6,000 చేశాడు. ఎవరు? బి. ఈ 6,000 చేసి ఏం చేశాడంటే ఈ చెక్ ఎవరు ఇచ్చారు? ఏ అనేవాడు బి అనేవాడికి ఇచ్చాడు. సో బి అనేవాడికి ఇచ్చినప్పుడు ఇదే 5,000 బి అనేవాడికి ఇచ్చినప్పుడు బి ఏం చేశాడంటే సి అనేవాడికి 6,000 ఇవ్వాలి. ఈడిచ్చినటువంటి చెక్ని ఈడు 6,000 రూపీస్ వేసి వీడికి ఇచ్చేశాడు. 6,000 రూపీస్ కింద మార్చి వీడికి ఇచ్చేశాడు. ఎవరికి? సికి ఇచ్చేశాడు. సికి ఇచ్చేస్తే సి ఏం చేశాడంటే చాలా గుడ్ ఫెయిత్ తోటి బి ఇచ్చినటువంటి చెక్ని తీసుకున్నాడు. బి ఇచ్చినటువంటి చెక్ని తీసుకున్నాడు. అంటే ఇక్కడ గుడ్ ఫెయిత్ తోటే తీసుకున్నాడు. చాలా అంటే అంత సికి అంత నాలెడ్జ్ లేదు, చెక్కుల మీద వాటి మీద నాలెడ్జ్ లేదు. సో లేనప్పుడు ఏమవుతుందంటే చెక్ అనేది ఇతనికి వచ్చింది. ఇతనికి వచ్చినప్పుడు ఏంటంటే గుడ్ ఫెయిత్తో తీసుకున్నాడు వితౌట్ ఎనీ నెగ్లిజెన్స్. అంటే అతని చెక్కుల మీద అంత అవగాహన లేదు. సో ఇక్కడ చెక్ ఇతని దగ్గరికి వచ్చినప్పుడు ఇతను క్లెయిమ్ చేశాడు. సో క్లెయిమ్ చేస్తే ఏమవుతుందంటే చెక్ ఇన్వాలిడ్ అయింది. ఎందుకని? ఇక్కడ ఎంత ఉంది చెక్కు ఇక్కడ ఎప్పుడైతే 5ని 6 చేశాడో అక్కడ కంపల్సరీగా ఏ అనేవాడు ఇనీషియల్ వేసి ఇవ్వాలి. బ్యాంక్లో చెక్ మీద కంపల్సరీగా ఇనీషియల్ వేసి కరెక్షన్ సైన్ చేయాలి కదా. సో కరెక్షన్ సైన్ చేయకపోవడం వల్ల ఇది రిజెక్ట్ అయింది, ఈ చెక్ రిజెక్ట్ అయింది. అప్పుడు ఇమ్మీడియట్గా సికి ఏం రైట్ ఉంటుంది? క్లెయిమ్ చేసుకునే సికి క్లెయిమ్ చేసుకునే రైట్ ఉంటుంది. ఇది ఒక మెథడు. ఎవరి మీద క్లెయిమ్ చేసుకుంటాడు? బి అనే వాడి మీద క్లెయిమ్ చేసుకుంటాడు. ఏ మీద క్లెయిమ్ చేసుకుంటాడా? బి అనే వాడి మీద క్లెయిమ్ చేసుకుంటాడు. సో ఇదే ఎగ్జాంపుల్ ఇంకొకటి చూద్దాం. చూడండి, ఇదే ఇద్దరు ఏం చేశారంటే ఏ అనేవాడి దగ్గర నుంచి బి అనేవాడు ఏం చేశాడంటే దొంగతనంగా ఒక సంతకం పెట్టిన చెక్ని తీసుకున్నాడు. మీకు అర్థం ఉందండి? బి అనేవాడు ఏ అనేవాడి దగ్గర నుంచి ఒక ఫ్రాడ్ చేసి ఒక చెక్ తీసుకున్నాడు, అతను సంతకం చేసి. సో చేసేసినటువంటి చెక్ని ఏం చేశాడంటే డైరెక్ట్గా సర్టెన్ అమౌంట్ వేసేసి ఇతనికి ఇచ్చేసాడు. సర్టెన్ అమౌంట్ వేసేసి ఇతను ఏ అనేవాడి దగ్గర ఏ అనేవాడి యొక్క సంతకం చెక్ తీసుకున్నాడు. చెక్ తీసుకున్న తర్వాత బి అనేవాడు ఏం చేశాడంటే అతని సంతకం కూడా చేసి ఫోర్జరీ చేసి సి అనేవాడికి ఒక 10,000 వేసి ఇచ్చాడు. బి అనేవాడు సి అనేవాడికి డబ్బులు ఇవ్వాలి. సో ఈ 10,000 వేసి చెక్ ఇస్తే ఈ సి అనేవాడు ఈ చెక్ని తీసుకెళ్ళి ప్రజెంట్ చేశాడు. అంటే ఇతను ఇలిటరేటు, చదువుకోలేదు. అంటే ఇక్కడ ఏ ఉద్దేశంతో తీసుకున్నాడు? ఇతను సి అనేవాడు ఏ ఉద్దేశంతో తీసుకున్నాడు? బి దగ్గర మంచి ఉద్దేశంతో తీసుకున్నాడు కదా, గుడ్ ఫెయిత్ తోటి తీసుకున్నాడు వితౌట్ ఎనీ
వితౌట్ ఎనీ నెగ్లిజెన్స్ అంటే ఇతని నెగ్లిజెన్స్ ఉందా లేదన్న నాలెడ్జ్ కూడా ఇతనికి లేదు. ఎవరికి? సి అనే వాడికి నాలెడ్జ్ లేదు, కానీ గుడ్ ఫెయిత్ అయితే ఉంది. సో గుడ్ ఫెయిత్ అయితే ఉన్నది కాబట్టి ఏంటంటే చెక్ ఇచ్చాడు, ఇతను నాకు ఇవ్వాలి, నేను ఇచ్చాను, ఇతను నీకు ఇచ్చాడని చెప్పేసి సేమ్ చెక్, ఇతని పేరున ఉన్న చెక్ ఇతనికి ఇచ్చాడు. సో ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే సి ఆల్రెడీ చెక్ ప్రజెంట్ చేశాడు. ప్రజెంట్ చేస్తే చెక్ ఏమైంది? బౌన్స్ అయింది. మళ్ళీ సరే చెక్ ఇన్వాలిడ్ అయింది. ఎందుకంటే సిగ్నేచర్ టాలీ అవ్వలేదు. సిగ్నేచర్ టాలీ అవ్వనప్పుడు ఇతనికి ఎవరైతే చెక్ ఇచ్చారో అతని మీద వేసే హక్కు ఉంటుంది. ఇతని మీద కదా ఇతను వేయాలి చెక్. ఎవరి మీద వేస్తాడు? సి ఎవరి మీద ఫైల్ చేయాలి? బి మీద, ఏ మీద? ఇతని దగ్గర ఉన్న ఇన్స్ట్రుమెంట్ ఎవరిది? ఏదా బీదా? ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి పొజిషన్ ఉండాలి, ఎంటైటిల్ ఉండాలి, క్లైమ్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. అంటే పొజిషన్ అంటే ఏంటిది? ఇతని దగ్గర సి దగ్గర చెక్ ఉంది. ఎంటైటిల్ ఫర్ ద పొజిషన్ అంటే సి పేరు మీద రాసి ఉంది. క్లైమ్ చేసుకునే హక్కు ఎవరికి ఉంది? సి పేరు ఉంది. అది ఎవరిని క్లైమ్ చేయాలంటే చెక్ ఎవడు ఇష్యూ చేస్తాడో వాడిని మనం క్లైమ్ చేస్తాం. చెక్ ఎవడు ఇష్యూ చేశాడు? ఏ ఇష్యూ చేశాడు కదా. మరి ఏ మీద యాక్షన్ తీసుకుంటామా, మనం బి మీద యాక్షన్ తీసుకుంటామా? ఏ బిల్ మీద యాక్షన్ తీసుకోవచ్చు కదా. ఏ బిల్ మీద యాక్షన్. ఇక్కడ సి ఏమవుతాడంటే, సో అంతవరకు హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అంటమాట. సి అంటిల్ దెన్ హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అంటారు. అప్పటి వరకు కూడా ఈ సి ఏమవుతాడంటే హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్గా కంటిన్యూ అవుతాడు. అర్థమైంది సార్ రమేష్ గారు? అట్లా కాకుండా ఈ సి అనేవాడికి బి అనేవాడు ఈ యొక్క ఫ్రాడ్ చెక్ ఇస్తున్నాడు అన్న విషయం తెలుసు. ఇదేం చేశాడంటే సి కాస్త ఏం చేశాడంటే డీకి ఇచ్చేసాడు. సో డీకి ఏంటంటే వీళ్ళిద్దరు, ఈడి సికి తెలుసు, బికి తెలుసు అది చెక్ ఫ్రాడ్ అన్న విషయం. సో డి అనేవాడికి తెలియదు. సో డి అనేవాడికి తెలియదు కాబట్టి డి ఏం చేశాడంటే ప్రజెంట్ చేస్తే అప్పుడు కూడా చెక్ ఏమైందంటే ఇన్వాలిడ్ అయింది. ఇన్వాలిడ్ అయ్యేటప్పుడు డి అనేవాడు ఏమవుతాడంటే ఇక్కడ హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అవుతాడు. సో డి హ్యాజ్ ఫైల్ ఏ కేస్ అగ్నెస్ట్ ఏ సి కదా. వీళ్ళిద్దరి మీద వేస్తాడా, బి మీద కూడా వేస్తాడా? సో మనంటే ఇక్కడ సరే ఇక్కడ చూడండి, ఏ అనేవాడి దగ్గర నుంచి ఒక ఫ్రాడ్ చెక్ తీసుకుని బి అనేవాడు సికి ఇచ్చాడు. సికి ఇది ఫ్రాడ్ చెక్ అన్న విషయం సికి తెలిసి ఏం చేశాడంటే డీకి అంటగట్టాడు. సో డీకి తెలీదు, డీకి గుడ్ ఫెయిత్ తోటే తీసుకున్నాడు, నెగ్లిజెన్స్ ఏమీ లేకుండానే తీసుకున్నాడు. వీళ్ళిద్దరూ ఫ్రాడ్ చేస్తున్నారన్న నాలెడ్జ్ డీకి లేదు. సో అప్పుడు ఏంటంటే అప్పటి వరకు ఇప్పుడు లేదు కాబట్టి ఏంటంటే ఇతను హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అవుతాడు. ఇతను డి అనే వాడికి ఎవరెవరి మీద కేసు ఫైల్ చేయొచ్చు? ఏ అండ్ సి మీదే కదా. అంటే ఇమీడియట్గా ఇక్కడి నుంచే కదా ఇతనికి వస్తా. ఏ అండ్ సి మీద మాత్రమే ఇతను ఫైల్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇతనికి డి అనే వాడికి డబ్బులు ఇవ్వాల్సింది తర్వాత డీని ఏని ఎందుకు చేస్తాడంటే ఆ చెక్ ఎవరి పేరు మీద ఉంది? ఏ ఇష్యూ చేసినట్టుగా ఉంది కాబట్టి ఏ మీద సి మీద తీసుకుంటాడు. ఒకవేళ ఆ చెక్ ఇన్వాలిడ్ అయిందని చెప్పేసి బి ఏమన్నా ఏ మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందా? దొంగతనంగా తీసుకున్నాడు కాబట్టి ఉండదు. కానీ ఏకి బి మీద యాక్షన్ తీసుకునే అధికారం ఉంటుంది తర్వాత. ఎందుకని నేను అతనికి ఇవ్వలేదని చెప్పేసి. సో అదేంటంటే ఎవరి దగ్గర అయితే గుడ్ ఇంటెన్షన్ తోటి ఉంటారో, సో వితౌట్ ఎనీ నెగ్లిజెన్సీగా ఉండి ఈ యొక్క టైటిల్ అన్నీ కలిగి ఉంటారో వాళ్ళు ఏమంటారు? హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అంటారన్నమాట. హోల్డర్ ఇన్ అకార్డింగ్ టు ద సెక్షన్ 9 ఆఫ్ ది Negotiable Instrument Act, the holder in due course whoever having good faith without any negligence, so those are known as holder in good faith అంటారు. ఓకే, సో ఇది ఈ మూడాట్లకు ఉన్నటువంటి డిఫరెన్స్. హోల్డరు,
హోల్డర్ ఫర్ కన్సిడరేషన్, హోల్డర్ అండ్ యోగ. చెప్పండి.